వేదికపై ఉన్న పెద్దలు, ముఖ్యంగా వికాస ఓవర్సీస్ ప్లేస్మెంట్స్ వారికి, సుధీర్ గారికి, అట్లాగే ఎంతో చక్కగా ప్రతిసారి అడిగినప్పుడంతా లేదు అని చెప్పకుండా ఒక కుటుంబ సభ్యులు మాత్రమే మన వాళ్ళు, మన పిల్లలు అందరూ నా కుటుంబ సభ్యులు అని చెప్పి మనకు ప్రతి విషయంలో అండగా ఉంటూ మన రామకృష్ణ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అట్లాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు నంద్యాలలో ఇలా జాబ్ ప్లేస్మెంట్స్, జాబ్స్ కావాలి అని అతను మన నంద్యాలకు సంబంధించిన అతను వచ్చి చాలాసార్లు అడిగాడు. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, యూ షుడ్ నెవర్ లూజ్ హిమ్ యాక్చువల్లీ, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఆయన వచ్చి అడిగారు. నాకు పార్లమెంట్ సెషన్స్ ఉండగా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఈరోజు అందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. గత పాలనలో 5 సంవత్సరాల పాలనలో, వైసీపీ పాలనలో కంప్లీట్ నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ అయిపోయింది. అందరికీ కూడా జాబ్స్ ఇస్తామని చెప్పి 5,000కు వాలంటీర్లుగా మార్చేశారు. ముఖ్యంగా నంద్యాలలో పిల్లలు ఇంజనీరింగ్ లేదంటే MBA చదువుతున్న పిల్లలు వాలంటీర్స్, జస్ట్ దే వర్ వర్కింగ్ ఫర్ 5,000 రూపీస్. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? నేను యూత్ లీడర్గా ఉన్నప్పుడు అందరికీ తెలుసు, నేను ఐ ఫాట్ అగేన్స్ట్ గవర్నమెంట్ ఇది తీసుకుంది, మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని ఎన్నోసార్లు ధర్నాలు చేశాను. అప్పుడు తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్రీవన్ నౌ హూ ఈస్ లీడింగ్ అస్, నారా లోకేష్ గారు ఈజ్ బీన్ అవర్ రోల్ మోడల్ అండ్ గైడ్. అధికారంలోకి రాగానే ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చారు, లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు, 20 లక్షల జాబులు ఇప్పిస్తాము అని చెప్పి ఆనాడు అన్నారు. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. ఎన్నో కంపెనీలు ఈరోజు క్యూ కడుతున్నాయి మన రాష్ట్రానికి. కాగ్నిజెంట్ అయితే TCS ఇలా ఎన్నెన్నో క్యూ కడుతుంది. కానీ అన్నీ చేశాను. ఎంపీగా రైల్వేస్, హైవేస్, ప్రతి సమస్య పైన నేను మాట్లాడుతూ వస్తున్నాను. కానీ సమ్వేర్ దేర్ వాజ్ అ వాయిడ్, సమ్వేర్ దేర్ వాజ్ ఏదో ఒక తెలియని ఫీలింగ్, అరే మన యువతకు మనం జాబ్లు కల్పించాలి అని. రోజు వచ్చేవాళ్ళు, జాబ్ అక్క జాబ్ అని రోజు వచ్చేవాళ్ళు. కానీ మీ అందరికీ నేను ఒకటే చెప్పాను, నేను MBBS పూర్తి చేసుకున్న తర్వాత ఒక నాన్న అందరూ అన్నారు, ఎందుకు నీకు హాస్పిటల్లో కట్టుకో అని చెప్పి చెప్పారు. లేదు నేను జాబ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి. ఐ స్టిల్ రిమెంబర్, మా హస్బెండ్ ఎక్కడో చెన్నైలో ఇంకా చదువుతూ ఉన్నాడు, MS చేస్తూ ఉన్నాడు. నాది MBBS అయిపోయింది. ఒక క్లినిక్, ఒక హాస్పిటల్లో MBBS అయిన తర్వాత పనిచేశాను. నాకు వచ్చిన ఫస్ట్ శాలరీ ఎంత తెలుసా? నేను ఇంకా తీసి పెట్టుకున్నాను. నేను డ్రా చేయలేదు, అది ఇంకా ఆ చెక్ని కూడా డ్రా చేయలేదు, అలాగే తీసి పెట్టుకున్నాను. ఇట్ షుడ్ బి రిమైండర్ ఫర్ మీ అని. నా జాబ్, నాకు వచ్చిన శాలరీ, ఫస్ట్ టైం శాలరీ 14,640 రూపీస్. ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. నథింగ్ లైక్ ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదు. నువ్వు కష్టపడి, నెలంతా కష్టపడి, నువ్వు పడే కష్టానికి నీకు గుర్తింపు వస్తూ ఉంటే, నీకు ఇంత శాలరీ వస్తుంది అన్నప్పుడు there's nothing like that. ఆ ఫీలింగ్. నేను ఒకటే మీకు అందరికీ చెప్పేది, జాబ్స్ కావాలి అని నా దగ్గరకు వస్తారు. కానీ వీ షుడ్ బి ప్రిపేర్డ్. మన అమ్మ నాన్న ఎంత సాక్రిఫైసెస్ అయితే చేశారు, మనల్ని చదివించారు, ఎన్నో సాక్రిఫైసెస్ చేసి, ఎన్నో వదులుకొని, ప్రాపర్టీస్ అమ్మి ఎన్నో చేశారు సాక్రిఫైస్. కానీ ఈవెన్ వీ షుడ్ బి ఇన్ అ ప్లేస్ టు సాక్రిఫైస్ ఫ్యూ థింగ్స్ ఫర్ దెమ్. నాకు నంద్యాలలోనే జాబ్ కావాలా, మా ఇంటి పక్కనే జాబ్ కావాలి అని అంటే చాలా కష్టపడాలి. మనకు చదివిన చదువుకి కరెక్ట్గా మంచి జాబ్ వస్తుందా అనేది చూసుకొని, ఖచ్చితంగా ఒకవేళ లేదు ఇక్కడ నంద్యాల కాకుండా హైదరాబాద్ లేకపోతే విశాఖపట్నం అక్కడ వేరే ప్లేసెస్లో వచ్చినా కూడా యూ షుడ్ బి రెడీ టు గో. అవునా కదా? మరి ఎన్ని జాబ్స్ మనం ఇవ్వగలుగుతాము? నంద్యాలలో ఉండాలి కదా.
విశాఖపట్నం వాళ్ళు కూడా మూవ్ అయ్యే సిచ్యువేషన్ మనకు ఉండాలి. ఇక్కడ ఏంటంటే మన రాయలసీమలో తల్లిదండ్రులే సగం జడగొడతారు పిల్లల్ని. అబ్బా మా పిల్లోడు మా దగ్గరే ఉండాలా, మా పిల్లోడు మా దగ్గరే ఉండాలా. చాలా దగ్గర, అవునా కదా, మీరే చెప్పాలి. చాలా దగ్గర వాళ్ళ ఫాదర్ వస్తాడు, అమ్మ ఇక్కడే మా ఇంటి దగ్గరే ఏదైనా జాబ్ ఇప్పియండి అని అంటారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అలాంటప్పుడు మనం చదువుకోకూడదు, లేదంటే ఏదైనా ఇంట్లోనే ఒకటి పనిచేయాలి. కానీ యూ షుడ్ బీ ఇన్ అ ప్లేస్ వేర్ మీరు కూడా కన్విన్స్ చేసుకోవాలి, మీ తల్లిదండ్రులను కన్విన్స్ చేసుకొని కష్టపడాలి. పార్ట్ టైం చేసుకోవడం, దేంట్లో ఒక దాంట్లో కష్టపడి మీరు అవసరమైతే కష్టపడి మీరు చేసుకోవాలి. కాబట్టి ఇది ఫస్ట్ నంద్యాల టౌన్కి సంబంధించిన జాబ్ మేళా. అట్లాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక జాబ్ మేళా ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్లాన్ చేయాలి మనం. ఎందుకంటే యువతకు లోకేష్ గారు కానీ లేకపోతే సీఎం గారు కానీ ఎంతో కష్టపడుతున్నారు, మన స్టేట్కి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. కానీ మా బాధ్యతగా, మా జిల్లాలో ఒక ఎంపీగా నా బాధ్యతగా మీ అందరినీ ఫిల్టర్ చేసి మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే ఇంట్లో కూర్చున్నారో వాళ్ళకి ఖచ్చితంగా జాబులు కల్పించాలా అనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. ట్రస్ట్ మీ, యూ విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ ఓన్లీ వెన్ యూ సాక్రిఫైస్ ఫ్యూ థింగ్స్. దేర్ ఇస్ నథింగ్ లైక్ స్టాండింగ్ ఆన్ your own legs, earning for yourself, safeguard your future first and think the rest. అదొకటి నేను చెప్పగలుగుతాను. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు జాబ్ కల్పించే బాధ్యత మీరు తీసుకోవాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే దే హ్యావ్ కమ్ విత్ లాట్ ఆఫ్ హోప్స్. ఇక్కడికి వచ్చారు అంటే ఒక జాబ్ రావాలి, చెయ్యాలి అనే ఒక హోప్తో వచ్చారు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దెమ్. ఇప్పుడు ఒకవేళ మీ దానికి తగ్గట్టు లేదు అన్న కూడా మళ్ళీ నెక్స్ట్ క్యాంప్లో ఖచ్చితంగా పెడతాం. బట్ మ్యాక్సిమం 100% మనము జాబ్స్ కల్పించే బాధ్యత మీరు తీసుకోవాలి. నా పైన కూడా చాలా బాధ్యత ఉంది ఈరోజు. అండ్ ఐ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.